హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వితిన్ 15 డేస్లో ఐపీఈ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో షెడ్యూల్ అనేటువంటిది జరుగుతుంది. ఈ 2026లో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అనేటువంటిది ఐపీఈ క్రాక్ సిరీస్ 2026 అని ఫినాకిల్ ట్యూషన్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఆ సబ్జెక్ట్స్కి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి క్రాక్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు మ్యాథ్స్ 2A కింద టోటల్ చాప్టర్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ప్రీవియస్ టెండ్ బేస్ చేసుకొని చాప్టర్ వైజు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, చాప్టర్ వైజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అనేటువంటివి ఓవరాల్గా 75కి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఈ 2026లో మీరు ఈ గన్శాట్ క్వశ్చన్స్ని మిస్ అవ్వకోకుండా తరువుగా ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ రావడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ నా సరౌండింగ్లో స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయి అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతున్నారు. సో మీరు కూడా ఈ గన్శాట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవుతే 2026లో మీరు అనుకున్నటువంటి అవుట్ ఆఫ్ స్కోర్ అనేటువంటిది రీచ్ అయిపోతారు. మీరు ఏ ఇన్స్టిట్యూషన్ ఆర్ కాలేజీ మెటీరియల్ అయితే ఫాలో అవుతూ ఉన్నారో ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి అవే మెటీరియల్లో ఈ క్వశ్చన్స్ని చాప్టర్ వైజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. టిక్కులు చేసుకోండి. ఐపీఈ 2026 అని లేబుల్ వేసుకోండి. మీరు అవి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే హ్యాపీ, ఏదైనా మిస్ అయి ఉంటే వాటిని మళ్ళీ ఈ లెక్చరర్ ద్వారా చెక్ చేసుకోండి. మీకు 100% అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతారు. లెట్స్ మూవ్ టు ది అనాలిసిస్. ఓవరాల్గా మ్యాథ్స్ 2A కింద 10 చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్లో అనాలిసిస్ చేసుకుంటే ఈచ్ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి అనేటువంటిది చెక్ చేస్తే బైనామియల్ థీరం నుంచి హైయెస్ట్ వేలో 16 మార్క్స్, ప్రాబబిలిటీ నుంచి 15 మార్క్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దగ్గర నుంచి 12 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఈ 3 చాప్టర్స్ని మీరు 100% ఫాలో అయ్యారు అని అంటే 42+ మార్క్స్ అనేటువంటివి మీ ప్యాకెట్లో ఉంటాయి. రిమైనింగ్ చాప్టర్స్ని ఫాలో అయిపోయి మీరు ఈజీగా అవుట్ ఆఫ్ అనేటువంటిది 75 రీచ్ అవ్వవచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ సార్ మేము అవుట్ ఆఫ్కి ప్లాన్ చేయలేదండి, మాకు పాస్ అయితే లేదా 50 ఆర్ 60 స్కోర్ అనేటువంటిది వస్తే మేము సర్వైవల్ అయిపోతాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఈ 3 చాప్టర్స్ పైన ఫోకస్ చేయండి. రిమైనింగ్ మీరు యాక్టివిటీగా మీకు ఏది ఈజీగా ఉంటే 2-3 చాప్టర్స్ని థియరమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, డిమూరీ థియరమ్ చాప్టర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. 42కి +20 మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతాయి. ఈజీగా 60 స్కోర్ అనేటువంటిది రీచ్ అవుతారు. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రీవియస్ టెండ్ బేస్ చేసుకొని ఈ 2026కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది 7 మార్క్స్కి 4 మార్క్స్కి 2 మార్క్స్కి 3 సెక్షన్స్గా డివైడ్ చేసి ఓవరాల్ 75 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 7 మార్క్స్ అనేటువంటి దగ్గరికి వస్తే డిమోరీ థియరం నుంచి 1 7 మార్క్ ఉంటుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1 7 మార్క్ ఉంటుంది. బైనామియల్ థియరం నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తారు. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 1 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ప్రాబబిలిటీ నుంచి 1 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి 1 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఈ 7 మార్క్స్ క్వశ్చన్ దగ్గరికి వచ్చినప్పుడు
5 క్వశ్చన్స్ అనేటువంటివి మీరు టచ్ చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా 35 స్కోర్ అనేటువంటిది 7 మార్క్స్ సెక్షన్ కింద కవర్ అవుతాయి. రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్ దగ్గరికి వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ దగ్గర నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దగ్గర నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంట్రిబ్యూట్ అవుతున్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఓవరాల్గా 5 4 మార్క్స్ అనేటువంటివి మీరు ఎగ్జామ్లో రాయవలసి ఉంటుంది. టోటల్గా 20 మార్క్స్కి ఈ 4 మార్క్స్ సెక్షన్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. 2 మార్క్స్ క్వశ్చన్ దగ్గరకు వస్తే ఆల్ చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ అడుగుతున్నారు. ఓన్లీ పార్షియల్ ఫ్రాక్షన్స్ దగ్గర నుంచి ప్రాబబిలిటీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకుంటే అడగడం లేదు. సో వాటిలో కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటివి 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. డిమోరీ థియరం నుంచి 2 క్వశ్చన్స్ 1 అడుగుతున్నారు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 2 మార్క్స్ది 1 క్వశ్చన్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1 క్వశ్చన్. పర్మిటేషన్స్ ఆఫ్ కాంబినేషన్ దగ్గర 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. బైనామియల్ థియరం దగ్గర 2 మార్క్స్ 1 క్వశ్చన్ ఉంది. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ దగ్గర 2 మార్క్స్ది 1 క్వశ్చన్ అడుగుతున్నారు. ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్ నుంచి 1 2 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. ఓవరాల్గా మీరు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా 20 మార్క్స్ ఉంటాయి. సో ఫైనల్ 75కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చాప్టర్ వైజు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది. సో వీటిలో 7 మార్క్స్ అనేటువంటివి చాప్టర్ వైజు ఏ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ 2026కి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్స్లో రావచ్చు అనేటువంటి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్నిటినీ 3 స్టార్ 2 స్టార్గా డిజైన్ చేసి మీకు ఈచ్ సెక్షన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. వాటిలో 1 by 1 ఇన్డెప్త్గా వెళితే 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫైనల్గా 24 క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేశాను. ఈ 24 క్వశ్చన్స్లో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి మ్యాక్సిమం టచ్ చేస్తారు. కాబట్టి ఈ 24 క్వశ్చన్స్ని మీరు ముందు ప్రాక్టీస్ చేసి ఉంటే ఓవర్వ్యూ చేసుకోండి. ప్రాక్టీస్ చేయకోకుండా ఏవైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటే వాటిని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకొని బూస్టప్ చేసుకోండి. సో 1 by 1 చాప్టర్ వైజు 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ చాప్టర్లో ఏవి ఈ 2026కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేటువంటి గన్సాట్ క్వశ్చన్స్ చెక్ చేస్తే డిమోరీ థియరం నుంచి 7 మార్క్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది. సో వీటిలో క్వశ్చన్ అనేటువంటిది ఇదే విధంగా మీ మెటీరియల్లో ఉంటుంది. ఆ మెటీరియల్లో ఆ క్వశ్చన్ దగ్గరకు వచ్చి 2026 ఐపీఈ అనేటువంటిది లేబుల్ చేసుకోండి. అవి మీకు ప్రాక్టీస్ చేసే విధంగా నెంబర్ ఆఫ్ టైం చేసి మీరు ఎగ్జామ్కి తరువుగా ప్రిపేర్ అయి ఉండండి. సో వీటిలో డిమోరీ థియరంలో ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ n is a పాజిటివ్ ఇంటీజర్ షో దట్ అని ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా అయితే క్వశ్చన్ ఇచ్చారో అదే క్వశ్చన్ మీ మెటీరియల్లో ఈ చాప్టర్లో ఉంటుంది. టిక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సిమిలర్లీ ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ చూస్తే షో దట్ అని ట్రిగనామెట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం, అలాగే ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² - 2x + 4 = 0 అని, షో దట్ అని ఆల్ఫా పవర్ n ప్లస్ బి పవర్ n = 2n+1 cos nπ/3 అనేటువంటి క్వశ్చన్ మీ డిమోరీ థియరంలో చెక్ చేసుకోండి. ఇఫ్ n బిలాంగ్స్ టు n షో దట్ అని ఈ ప్రాబ్లంని ఇలాగే మీ మెటీరియల్లో ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి. షో దట్ 1 వాల్యూ ఆఫ్ అని క్వశ్చన్ ట్రిగనామెట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా = 0 షో దట్ అని ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఇలా ఇచ్చారు. సో దీన్ని మీరు
ప్రాబ్లమ్ని ఇదే విధంగా ఉన్న ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని 1 + cos θ + I sin θ పవర్ n అని చదువుకుంటూ ఉంటే మీకు బోర్ కొడుతుంది. కాబట్టి నేను ఇక్కడ కీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా షో దట్ అన్నారు అని చూపిస్తున్నాను. మీరు పాజ్ చేసుకొని ఆ చాప్టర్ ఓపెన్ చేసుకొని మీ మెటీరియల్లో ఈ క్వశ్చన్ని లేబుల్ చేసుకోండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తారు. సో వాటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి సాల్వ్ అని చెప్పేసి 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ అనేటువంటివి మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ దగ్గర నుంచి ఈ సాల్వ్ ఈక్వేషన్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ అనేటువంటి 2 మోడల్ పేపర్ క్వశ్చన్స్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా రిమైనింగ్ సాల్వ్ అని చెప్పేసి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశానో వాటిని తరువుగా ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు బైనామియల్ థీరం 7 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిలో మీకు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చెక్ చేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ టర్మ్ అని చెప్పేసి a + x పవర్ n r అని వాల్యూస్ ఇస్తారు. సో ఫైండ్ a, x, n అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x పవర్ n a1 a2 a3 a4 అని షో దట్ అని ఇలా అడుగుతారు. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం టిక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ rth పవర్ r + 1th టర్మ్ r + 2th టర్మ్. సో ఇలా ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x పవర్ n అని ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ షో దట్ అని ఇలా ప్రాబ్లం ఉంది, దాన్ని డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రూవ్ దట్ అని చెప్పేసి NC0 × NCR ప్లస్ ఇలా అండ్ సో ఆన్ NCn - r NCn = 2n Cn + r అనే ప్రాబ్లంని డిడక్షన్ దట్ అని 2n Cn ప్రాబ్లం. సో డైరెక్ట్గా బైనామియల్ థీరంలో ఈ క్వశ్చన్ టిక్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి ఉన్నటువంటి క్వశ్చన్ని. బైనామియల్ థీరంలో నెక్స్ట్ క్వశ్చన్ C0 C1 C2 C3 అండ్ సో ఆన్ Cn = అని ప్రూవ్ దట్ అని క్వశ్చన్ ఉంది. అలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ x = అండ్ సో ఆన్ ఫైండ్ అవుట్ ది 3x² + 6x ప్రాబ్లమ్ని లేబుల్ చేసుకోండి. సో ఇఫ్ x అండ్ సో ఆన్ వాల్యూ ఇచ్చారు, ఫైండ్ అవుట్ ది 9x² + 24x = 11. సో ఈ మోడల్లో క్వశ్చన్ అనేటువంటిది 2026కి ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. సో వీటిని మీరు స్కిప్ చేయకోకుండా తరువుగా ప్రిపేర్ అవ్వండి ఈ బైనామియల్ థీరం చాప్టర్ నుంచి 7 మార్క్స్కి. సో x అండ్ సో ఆన్ అని x² + 4x ఫైండ్ ద వాల్యూ అని క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ సమ్ అని చెప్పేసి 2 మోడల్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఈ 2026లో గన్శాట్ క్వశ్చన్స్గా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ ఆఫ్ 24 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి తరువుగా ఏవైతే ఇక్కడ రిప్రజెంట్ చేశానో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడా మీకు ఎర్రర్ అనేటువంటిది రాకోకుండా ఈజీగా 7 మార్క్స్ సెక్షన్ దగ్గర అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అవుతారు. కమింగ్ టు 4 మార్క్స్ సెక్షన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గర 4 మార్క్స్ అని చెప్తాము. ఈ 4 మార్క్స్ అనేటువంటివి ఓవరాల్గా 40 క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేసి ఉన్నాను ఈ 2026 IPE ఎగ్జామినేషన్స్కి. చాప్టర్ వైజు ఈ 4 మార్క్స్ అనేటువంటివి ఏ ఉన్నాయి ఈ 2026కి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా మీకు రివీల్ చేస్తాను. చెక్ చేసుకొని చాప్టర్ వైజు 4 మార్క్స్ని లేబుల్ చేసుకోండి. ఏవైనా 4 మార్క్స్ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే అవి మళ్ళీ మీరు ఈ రివిజన్ ద్వారా చెక్ చేసుకోండి. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. వాటిలో ఆర్గాన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని కాంప్లెక్స్ నెంబర్స్లో
షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ అని ప్రాబ్లం 2 + 2i -2i -2i -2 √3 + 2 √3i ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని క్వశ్చన్ ఉంటుంది. అలాగే 4 పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లాన్ అని చెప్పేసి కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసి వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్, ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఇక్కడ వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. సో ఈ 2 మోడల్స్ని ఈ చాప్టర్ నుంచి మీరు ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇచ్చినటువంటిది ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా x - iy డివైడెడ్ బై 13 = a - ib దెన్ షో దట్ అని ప్రాబ్లం ఇలా ఉంది. దీన్ని ఇలాగే ప్రాక్టీస్ చేసుకోండి. x + iy = 1 డివైడెడ్ బై 1 + cos θ + i sin θ దెన్ షో దట్ 4x² - 1 = 0. సో ఈ ప్రాబ్లమ్ని ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ p denotes the complex number z = x + iy in the argand plan in z - i by z - 1 ఈ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ p అనేటువంటి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ 3 స్టార్ అంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయవలసిందే. 2 స్టార్ అనేటువంటిది ఉంటే అవుట్ ఆఫ్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువన్నీ ప్రాక్టీస్ చేయాలి. అవుట్ ఆఫ్ లేదు అనుకుంటే 3 స్టార్ ఓన్లీ ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఈజీగా 60-65 మార్క్స్కి రీచ్ అయిపోతారు. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఫైండ్ ద రేంజ్ అని చెప్పేసి ఈ 2 మోడల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం ఆఫ్ ది వాల్యూ అని ఈ ఫంక్షన్ వాల్యూని x ఇస్ ద రియల్ అయినప్పుడు ప్రూవ్ దట్ అని లైస్ బిట్వీన్ ద 1 and 1/11 ప్రాబ్లమ్ని, షో దట్ అని ఈ ప్రాబ్లమ్ని డస్ నాట్ లై బిట్వీన్ ద 1 and 4 ఇఫ్ x ఈజ్ రియల్ అనే ప్రాబ్లమ్ని, అలాగే x - p బై x² - 3x + 2 రియల్ వాల్యూస్ ఫర్ x బిలాంగ్స్ టు r దెన్ ఫైండ్ ద బౌండ్స్ ఆఫ్ ద p అనేటువంటి ప్రాబ్లమ్ని ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 4 మార్క్స్కి తరువుగా చెక్ చేసుకోండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే 4 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తున్నారు. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే సింప్లిఫై అని చెప్పేసి ఇలా మీకు ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మీ మెటీరియల్లో టిక్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. అలాగే షో దట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఇలాగే చెక్ చేసుకోండి. ప్రూవ్ దట్ అని చెప్పేసి ప్రాబ్లం 4nc2n డివైడెడ్ బై 2ncn ఈజ్ ఈక్వల్ టు ఇలా రిలేషన్ అనేటువంటిది ప్రూవ్ చేయమని ఇచ్చారు. సో వీటిని సింప్లిఫై, షో దట్, ప్రూవ్ దట్ అని ఈ 3 ప్రాబ్లమ్స్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అని, నెంబర్ ఆఫ్ వేస్ అని, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ అని చెప్పేసి ఇక్కడ క్రికెట్కి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఇక్కడ కండిషన్ వచ్చేసి అట్లీస్ట్ 5 బౌలర్స్ ఇన్ ద టీమ్ అనేటువంటి కండిషన్ ఇస్తారు. సెకండ్ దాంట్లో టీమ్ కంటైన్స్ 2 వికెట్ కీపర్స్ అండ్ అట్లీస్ట్ 4 బౌలర్స్ అనే ప్రాబ్లం ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి మోడల్ క్వశ్చన్. అలాగే కమిటీని ఫామ్ చేసేటప్పుడు ఎలా మీరు నెంబర్ ఆఫ్ వేస్లో చూస్తారు అనేటువంటి కండిషన్ వచ్చేసి ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బి మెజారిటీ ఇన్ ద కమిటీ అనేటువంటి కండిషన్ ప్రాబ్లం. ఈ నెంబర్ ఆఫ్ వేస్ అనే మీద ఈ మోడల్స్ని మీరు ఇలాగే ప్రిపేర్ అవ్వండి. ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వర్డింగ్ ప్రాబ్లం అనేటువంటిది ఇక్కడ మెజార్గా మాస్టర్, ప్రిజన్, ఎంసెట్ అనేటువంటి 3 ప్రాబ్లమ్స్ని మీరు ఫైండ్ ద ర్యాంక్ అనేటువంటిది అడుగుతారు. ఈ 3 వర్డ్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా డిజిట్కి సంబంధించి 4 డిజిట్ నెంబర్ అనేటువంటిది ఇలా ఉన్నటువంటి క్వశ్చన్ని ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి 2-4 మార్క్స్ ఉన్నాయి. కంపల్సరీ ఇవి మిస్ కాకోకుండా ప్రాక్టీస్ చేసుకోండి.
ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 2 టచ్ చేస్తున్నారు. సో వీటిని కూడా మిస్ కాకోకుండా ఇచ్చినటువంటి లిస్టులో ప్రాబబిలిటీ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి అని ఇస్తారు. వీటిలో 4 ఆప్షన్స్ అనేటువంటివి పి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ బిఆర్ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటి ఈ 4 ఆప్షన్స్ ఉన్నటువంటి ప్రాబ్లం పిఏ, పిబి ఇస్తారు. ఈ 4 ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అటువంటి మోడల్లోనే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. పి ఆఫ్ ఏ ఇస్తారు, పి ఆఫ్ బి ఇస్తారు. ఫైండ్ ద ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మిమ్మల్ని ఈ ప్రాబబిలిటీ నుంచి టచ్ చేస్తారు. సో అనదర్ ఏ అండ్ బి 2 ఈవెంట్స్ అయితే వాల్యూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చేస్తారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పిఏ ప్లస్ పిబి అని మోడల్ క్వశ్చన్ చెక్ చేయండి. ఏ అండ్ బి ఈవెంట్స్ ఇచ్చి పిఏ, పిబి, పి ఇంటర్సెక్షన్ బి ఇచ్చేసి ఫైండ్ ది ప్రాబబిలిటీ అని కండిషన్ ఇచ్చేసి ఏ డస్ నాట్ అక్కర్, సెకండ్ వన్ వచ్చేసి నైదర్ ఏ నార్ బి అనేటువంటి కండిషన్స్లో ప్రాబబిలిటీ అనేటువంటి ప్రాబ్లం ఇస్తారు. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ బి స్టూడెంట్స్ అయినప్పుడు 1/3, 1/4 అనేటువంటి ఛాన్సెస్ ఉంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ అని చెప్పేసి వీటిలో కండిషన్స్లో ఈ బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ అనే కండిషన్ అప్లై చేసి ప్రాబబిలిటీ ప్రాబ్లం చెక్ చేసుకోండి. ఇఫ్ స్పీక్స్ ట్రూత్ 75% ఇన్ ద కేస్ ఆఫ్ బి ఇన్ ద 80% ఆఫ్ ది కేసెస్ అంటే ఏ 75 ట్రూత్ ఉంది, బి 80% ఉంది. ఈ కేసులో ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయండి అని అంటారు. స్టేట్మెంట్ వచ్చేసి అబౌట్ యాన్ ఇన్సిడెంట్ డు నాట్ మ్యాచ్ అనేటువంటి ఈ స్టేట్మెంట్ని అప్లై చేస్తూ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబబిలిటీ చాప్టర్లో ఈ రిలేటెడ్ ప్రాబ్లం మీ మెటీరియల్లో టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి ఈ మోడల్ క్వశ్చన్ని. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ contracted to get road contract is 2/3 and get building contract 5/9. The probability getting least one contract 4/5. Find the probability. సో ఇక్కడ కండిషన్ అనేటువంటిది అట్లీస్ట్ 1 కాంట్రాక్ట్ అన్నాడు. ఫైండ్ ద ప్రాబబిలిటీ బోత్ ద కాంట్రాక్ట్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాబబిలిటీ నుంచి చెక్ చేసుకోండి. ప్రాబబిలిటీలో 3 ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి 1/4 అని ఇలా కండిషన్స్ ఇస్తారు. ఫైండ్ అవుట్ ది పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి, పి ఆఫ్ సి అనేటువంటిది ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ అని చెప్పేసి నాన్ లీప్ ఇయర్ అనేటువంటి దాని మీద 53 సండేస్ 52 సండేస్ అనేటువంటి క్వశ్చన్ని ఇదే ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ప్రాబబిలిటీలో మల్టిప్లికేషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అనేటువంటిది స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాబ్లం ఉంది 4 మార్క్స్కి. ఇది ఇలాగే థియరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓవరాల్గా ప్రాబబిలిటీ నుంచి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే 2-4 మార్క్స్ అనేటువంటివి మీ హ్యాండ్లో ఉంటాయి. పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా మీకు రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిని ఇలాగే మీ మెటీరియల్లో టిక్ చేసుకొని లేబుల్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి వీటిపైన. సో ఓవరాల్గా 4 మార్క్స్ అనేటువంటివి 40 క్వశ్చన్స్ని ఇచ్చినటువంటి లిస్టును మీరు తరువుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ 4 మార్క్స్ సెక్షన్స్ని అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయిపోవచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి 10 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా ట్రీట్ చేస్తాము. ఓవరాల్గా
ఆల్ చాప్టర్స్ నుంచి 50 క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేశాను. వీటి మీరు తరోగా ప్రిపేర్ అయితే 2026లో ఈ 2 మార్క్స్ ఎక్సైజ్ని అవుట్ ఆఫ్ అనేటువంటిది ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు. సో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చాప్టర్ వైజ్ మీకు రివీల్ చేస్తాను. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో రైట్ ద కాంజుగేట్ అని ప్రాబ్లం ఇలాగే ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోండి. రైట్ ది కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి ప్రాబ్లంని, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేటువంటి ప్రాబ్లంని, ఫైండ్ ది స్క్వేర్ రూట్ అనేటువంటి ప్రాబ్లంని, ఎక్స్ప్రెస్ ది 1 ప్లస్ i√3 ఇన్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనేటువంటిది, z1 ఈజ్ ఈక్వల్ -1 మైనస్ 2i దెన్ ఫైండ్ ది ఆర్గాన్ z1 బై z2 అనేటువంటి ప్రాబ్లంని, ఆర్గాన్ z1 ఆర్గాన్ z2 ఆర్ π/3 దెన్ ఫైండ్ ది ఆర్గాన్ z1 ప్లస్ ఆర్గాన్ z2 అనేటువంటి ప్రాబ్లంని, a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై అయితే ప్లస్ ఫైండ్ ది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేటువంటి ప్రాబ్లం, x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేటువంటిది, z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై అయితే మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఫైండ్ ది లోకస్ ఆఫ్ z అనేటువంటి ప్రాబ్లంని ఈ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 2 మార్క్స్కి టిక్ చేసుకొని లేబుల్ చేసుకొని ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. డిమోరిస్ థీరం నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో అడుగుతారు. సో వీటిలో ఇఫ్ ఏబిసిఆర్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని ఫైండ్ XYZ అంటారు. సో వీటిని ఇలా ప్రాబ్లమ్ని చెక్ చేసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫైండ్ ది x⁻6 ప్లస్ 1/x⁻6 అనేటువంటి ప్రాబ్లమ్ని, అలాగే 1w స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినప్పుడు ప్రూవ్ దట్ ది అని ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు 49 అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. 1w స్క్వేర్ దగ్గర క్యూబ్ రూట్స్ అని చెప్పి ప్రూవ్ దట్ అని ఈ ప్రాబ్లం. సో ఈ మోడల్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ని కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి, 2 మార్క్స్లో టచ్ చేస్తారు. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 - i⁸ అనేటువంటి ప్రాబ్లమ్ని, ఇదే ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసుకోండి ఈ చాప్టర్ నుంచి. కమింగ్ టు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2 మార్క్స్ అనేటువంటిది అడుగుతున్నారు. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఫామ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి రూట్స్ ఆర్ అని రూట్స్ ఇస్తారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అని చెప్పేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ బై బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి x² - x + 7 మ్యాక్సిమం మినిమం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్కి చెక్ చేసుకోండి. అలాగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఈక్వల్ రూట్స్ దెన్ ఫైండ్ ది m అన్నప్పుడు ప్రాబ్లం చెక్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చి కామన్ రూట్ అనేటువంటిది క్వశ్చన్ అడుగుతూ ఫైండ్ ద p వాల్యూ అనేటువంటిది వస్తుంది. సో ఈ క్వశ్చన్ని ఇలాగే ప్రాక్టీస్ చేసుకోండి. వాల్యూస్ ఆఫ్ x ఎక్స్ప్రెస్ ఇన్ ద అని పాజిటివ్ అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ని ఇలాగే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లేబుల్ చేసుకొని ఏవైనా మిస్ అయి ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటే హ్యాపీగా మీరు టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వస్తే థియరీ ఆఫ్ ఈక్వేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే 2 మార్క్స్ అనేటువంటివి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఇఫ్ 1 ఆల్ఫా ఆర్ ద రూట్స్ x³ - 6x² + 9x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఫైండ్ ఆల్ఫా. ఫైండ్ ఆల్ఫా అని చెప్పేసి మీకు రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ ద ఆల్ఫా అంటారు. ఈ మోడల్లో ఈ 2 క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని చెప్పేసి ఈక్వేషన్ ఇస్తారు, దాని నుంచి ఫైండ్ ఏ అని క్వశ్చన్ ఇలా ఉంటుంది. రూట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ ద ఆల్ఫా బీటా అంటారు. ఈ ప్రాబ్లమ్ని ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. పాలినామియల్ ఈక్వేషన్ ఇస్తారు, రూట్స్ ఆర్ రెసిప్రోకల్
ఆఫ్ ది రూట్స్ అని చెప్పేసి కండిషన్ ఇచ్చేసి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లం ఇలాగనే ప్రాక్టీస్ చేసుకోండి. 1 2 3 4 రూట్స్ ఇచ్చేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబిసిడి అనేటువంటిది క్వశ్చన్ ఇలాగే మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఉంది, ప్రాక్టీస్ చేసుకోండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్ దగ్గర 2 మార్క్స్ అనేటువంటివి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి చూస్తే NP3 ఈజ్ ఈక్వల్ టు 1320 అని వాల్యూ ఇచ్చి ఫైండ్ ఎన్ అంటారు. అదేవిధంగా NP7 42 ఇంటూ NP5 అని ఫైండ్ ఎన్ అని, ఫైండ్ ఎన్ అని, ఫైండ్ NR అని, ఫైండ్ 13CN అని, ఫైండ్ ఆర్ అని ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఏవైతే మీకు లిస్ట్ ఆఫ్ చేశానో అవి ఇలాగే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ చైన్స్, నెంబర్ ఆఫ్ డైగోనల్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్ అని క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతారు. సో వీటిలో నెంబర్ ఆఫ్ వేస్ అని చెప్పేసి వర్డ్ ఫామ్లో ఇంటర్మీడియట్ అనేటువంటిది 2 మార్క్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ వేస్ అనే దగ్గర 4 బాయ్స్ 3 గర్ల్స్ అని ఒక గ్రూప్గా 8 బాయ్స్ 5 గర్ల్స్గా మీరు సెలెక్టింగ్ చేసుకోవాలనే ప్రాబ్లం నెంబర్ ఆఫ్ వేస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో. అలాగే వీ కెన్ ప్రిపేర్ ద యూజింగ్ 7 డిఫరెంట్ కలర్డ్ బెడ్స్ అని చెప్పేసి డైరెక్ట్గా ప్రాబ్లం ఇదే ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డైగోనల్స్ ఆఫ్ పాలిగన్ విత్ 12 సైడ్స్ అని, అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్ ఆఫ్ 1080 అనే నెంబర్కి ఇవే ప్రాబ్లమ్స్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మిస్ కాకోకుండా వెల్ ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. బైనామియల్ థీరం చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేస్తున్నారు. సో వీటిలో మీకు ఫైండ్ ది మిడిల్ టర్మ్ అని, ఫైండ్ ది టర్మ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్పాన్షన్ ఫామ్ ఇది ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వన్ ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ 22CR ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁻22 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13CR అనేటువంటి ప్రాబ్లం మీకు మెటీరియల్లో ఇదే ఉంటుంది. ఇవి టిక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ బైనామియల్ థియరం చాప్టర్స్ నుంచి. ప్రూవ్ దట్ అని C0 C1 C2 C3 అండ్ సో ఆన్ NCN ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటి ప్రూవ్ దట్ ప్రాబ్లం. అలాగే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని ఎక్స్ప్రెషన్. అలాగే ఫైండ్ ద సెట్ ఆఫ్ E ఆఫ్ X అని బైనామియల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఈజ్ వ్యాలిడ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్ నుంచి లేబుల్స్ అనేటువంటి వేసుకొని వెల్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. సో వీటిలో మీన్ డీవియేషన్, మీన్ డీవియేషన్, మీన్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అని క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతున్నారు. ఈ మీన్ డీవియేషన్లో అబౌట్ ది మీన్, అబౌట్ ది మీన్, అబౌట్ ది మీడియన్, అబౌట్ ది మీడియన్ అంటే మీడియన్లో 2 క్వశ్చన్స్, మీన్లో 2 క్వశ్చన్స్ ఇలాగా డేటా ఇచ్చేసి ఫైండ్ ద మీన్ డీవియేషన్ అంటారు. వీటికి మీన్ అన్నప్పుడు, మీడియన్ అన్నప్పుడు డిఫరెంట్ 4 ప్రాబ్లమ్స్ అనేటువంటివి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అని డేటా ఇస్తారు. సో ఈ మోడల్ క్వశ్చన్ని ఈ చాప్టర్ నుంచి ఇలాగే ప్రిపేర్ అవ్వండి. ర్యాండమ్ వేరియబుల్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ అనేటువంటివి అడుగుతున్నారు. వీటిలో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి సాటిస్ఫైస్ P ఆఫ్ x-1 ఈజ్ ఈక్వల్ టు P x-1 ఫైండ్ ద P ఆఫ్ x-5 అనేటువంటిది అడుగుతున్నారు. సో ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4, 3 రెస్పెక్టివ్లీ. ద ఫైండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైండ్ P ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది ప్రాక్టీస్ ఏదైతే మీకు ఇక్కడ మెన్షన్ చేశానో వాటిని క్లియర్గా చెక్ చేసుకోండి. ఫర్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 6 అండ్ వేరియన్స్ 2 ఫైండ్ అవుట్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ప్రాబ్లమ్ని. ద ప్రాబబిలిటీ దట్ పర్సన్ చూజన్ అట్ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ 0.1. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ 10 పీపుల్ దెర్ ఈజ్ 1 లెఫ్ట్ హ్యాండెడ్ అనే ప్రాబ్లమ్ని.
if mean and variance binomial variables x are 2.4, 1.44, find the p of 1 less than x less than or equal to 4 అనేటువంటి ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. సో ఓవరాల్గా 2 మార్క్స్ అనేటువంటివి ఈ 54 క్వశ్చన్స్ని మీరు తరువుగా ప్రిపేర్ అయితే ఈ 2 మార్క్స్ సెక్షన్లో మీరు అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయిపోతారు. ఈ మ్యాథ్స్ 2A నుంచి గన్షాట్గా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని మిస్ అవ్వకోకుండా తరువుగా ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ అనేటువంటిది రీచ్ అయిపోతారు. ఈ 2026 IPE ఎగ్జామినేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏవైనా క్వైరీస్ ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.